Welcome back again. This is Videy. You watch V-Dedicate Government Jobs channel. గైస్ ఈరోజు మనకి లేటెస్ట్గా రైల్వేస్ నుంచి, అది కూడా సెంట్రల్ రైల్వేస్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సీ నుంచి మనకి 2418 వేకెన్సీస్ తోటి ఒక రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అయింది. సో గైస్ దానికి మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అందుకే క్లియర్గా డీటెయిల్స్ అన్ని కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జూమ్ చేసి చక్కగా స్క్రీన్ మీద బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్కి ఇచ్చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఓకే, వీడియో ఎండ్ వరకు చూడడం అసలు మర్చిపోద్దు, ఎందుకంటే అన్ని డీటెయిల్స్ కవర్ చేయబోతున్నమాట ఈ యొక్క పర్టికులర్ వీడియోలోని. ఓకే, అలాంగ్ విత్ అప్లికేషన్ ప్రాసెస్. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సెంట్రల్ రైల్వేస్ నుంచి మనకైతే వచ్చింది ఈ యొక్క నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఇలాగ మొత్తం అన్ని డీటెయిల్స్ ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన రిక్రూట్మెంట్ అంతా కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తుంటుంది. సో ఇక్కడ నుంచి మనకి లేటెస్ట్ న్యూ వేకెన్సీస్ గురించి మనం అయితే ఇప్పుడు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. చూడండి ఒకసారి. సో అక్కడ నుంచి మనకు వచ్చిన ఆ యొక్క పీడిఎఫ్ నేను డౌన్లోడ్ చేశాను. సో సెంట్రల్ రైల్వేస్ నుంచి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఆర్ఆర్సీ సెల్ నుంచి వచ్చింది. సో 12th ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అయింది మనకి ఆన్లైన్ అప్లికేషన్. 11th సెప్టెంబర్ వరకు ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక 1 మంత్ ఉంది. ఆ 1 మంత్లో ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. 2418 స్లాట్స్ అంటే ఇన్ని వేకెన్సీస్ తోటి ప్రజెంట్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే వీళ్ళైతే లాంచ్ చేశారన్నమాట. ఓకే, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ సెలక్షన్ అంతా కూడా మనకి ఏమి ఎగ్జామ్ పెట్టరు, జస్ట్ మెరిట్ బేస్ చేసుకొని సో మనకైతే ఇచ్చేస్తారన్నమాట. సో మెరిట్ లిస్టే ప్రిపేర్ చేస్తారు మనకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని. ఎలిజిబిలిటీ కండిషన్లో మనకి చూస్తే ఫస్ట్ ఏజ్ క్రైటీరియా ఉంటుంది. 15 ఇయర్స్, మినిమం 15 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 24 ఇయర్స్ వరకు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. యాజ్ ఆన్ 12th ఆగస్ట్ 2025 ఒక డేట్ అయితే ఇచ్చారన్నమాట. అదే మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదే మనకి ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మనకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి, ఎస్సీకి, ఎస్టీకి అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి సో ఒక 2 డేట్స్ మనకి సంబంధించిన ఒక స్లాట్స్లో ఇచ్చారు చూసారా. ఈ డేట్స్ మధ్యలో పుట్టిన వాళ్ళే దీనికైతే అప్లై చేసుకోవడానికి అయితే అవుతుంది. మీరు ఇక్కడ ఈ యొక్క టేబుల్ని అయితే చెక్ చేసుకోండి. అదే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఏమో మనకైతే 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అప్లై చేసినప్పుడు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సెంట్రల్ రైల్వేస్ నుంచి మనకైతే ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ నోటిఫికేషన్స్ వీళ్ళైతే రిలీజ్ చేశారన్నమాట. 2418 వేకెన్సీస్కి. మన ఇక్కడ చూస్తే టోటల్గా మనకి క్లస్టర్స్ వైజ్ ఉంటుంది. క్లస్టర్స్ మనకి ముంబై క్లస్టర్, భూసవాల్ క్లస్టర్, నెక్స్ట్ పూణే క్లస్టర్, నాగ్పూర్ క్లస్టర్, సోలాపూర్ క్లస్టర్స్ అని వీళ్ళైతే ఇస్తున్నారు అనమాట. ఆ క్లస్టర్స్లో మళ్ళీ యూనిట్స్ ఉంటాయి, అంటే వేర్ హౌసెస్, షెడ్స్, అలా యూనిట్స్ ఉంటాయి కదా. ఈ యూనిట్స్లోని ఏవైతే ఉన్నాయో ఆ యూనిట్స్ అన్నింటిలో కూడా మనకి ఈ యొక్క అప్రెంటిసెస్ నోటీస్ అయితే రిలీజ్ చేశారని చెప్పొచ్చు. అప్రెంటిసెస్గా మీరైతే వర్క్ చేస్తారన్నమాట. అక్కడ ఓన్లీ 1 ఇయర్ మనకైతే ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనకి ఈ యొక్క వర్క్షాప్లోని ఆ యొక్క షెడ్లోని మీకు కనుక రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ద థింగ్ ఏంటంటే సో ఇది అప్రెంటిస్షిప్ కాబట్టి అప్రెంటిస్షిప్ అయిన తర్వాత మీరు బయటకు వచ్చేస్తారు. అప్రెంటిస్షిప్లోని మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ వీలైతే మనకి తప్పకుండా ఇస్తారో. ఆ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ చాలా వరకు మనకైతే యూజ్ అవుతుంది గైస్. ఓకే, ఈవెన్ కొన్ని నోటిఫికేషన్లో అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి ఫీజు కూడా వీలైతే తీసుకోరు. సో ఏమైనా ఒకవేళ ఫుల్ టైం రోల్స్ మనకి పడినప్పుడు ఈ రైల్వేస్లోని అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో తప్పకుండా 1 ఇయర్ అయినా మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా. ఇప్పుడు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చూద్దాం. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ అండ్ ఇట్స్ ఈక్వలెన్స్ 10+2 ఎగ్జామినేషన్ సిస్టమ్ విత్ మినిమం 50% ఉండాలి ఇన్ అగ్రిగేట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ బోర్డ్ అని మెన్షన్ చేశారు. నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అంటే మనకి 10th తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఎన్సీవీటీ ఆర్ ఎస్సీవీటీ సర్టిఫికేట్ మనకి ఉంటుంది కదా. సో దాన్ని బేస్ చేసుకుని ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మన సబ్స్క్రైబ్ చాలామంది ఐటీఐ క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఆపర్చునిటీ గైస్, తప్పకుండా ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఏజ్ క్రైటీరియా చెప్పాను. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఓకే, ఈ పేమెంట్ ఆఫ్ ఫీజ్ చూస్తే మనకి 100 రూపీస్ అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. సింపుల్గా మీరు ఆర్ఆర్సీ యొక్క అఫీషియల్ కెరియర్ పేజ్లోనే మనమైతే పే చేయాలి. అంతా కూడా ఆన్లైన్లోనే పే చేయాలి. మనకి ఇక్కడ ఇచ్చేసారు ఆ యొక్క ప్రాసెస్ అంతా కూడా. rrccr.comలోకి వెళ్ళి మీరు అక్కడ సో లాగిన్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకుని రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సో మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత సో మీ ఇష్టం, మీ యొక్క డెబిట్ కార్డ్ యూస్ చేస్తారు, క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తారు, వాట్ అకౌంట్ ట్రాన్స్ఫర్మేషన్ బట్ మీరు ఆన్లైన్లో అయితే మీరైతే ఈ యొక్క ఫీజు అయితే పే చేయాల్సి వస్తుందని ఇచ్చారు. ఈవెన్ యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా వీళ్ళైతే అలౌ చేస్తున్నారు, అలాంగ్ విత్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. చెక్ చేసుకోండి గైస్. నేను చెప్పాను కదా 2418 స్లాట్స్ అనేసి, అది కూడా చెప్పాను మీకు క్లస్టర్స్ వైజ్ వీళ్ళైతే డివైడ్ చేస్తారనేసి. ఇప్పుడు క్లస్టర్స్ వైజ్, యూనిట్ వైజ్ మనకి అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ముంబై క్లస్టర్స్లో కూడా చాలా ఉంటాయి మనకి. సో క్యారేజ్ వేగానికి సంబంధించి మనకి 258 వేకెన్సీస్,
కళ్యాణ్ షెడ్కి సంబంధించి 50 వేకెన్సీస్, కురాలా డీజిల్ షెడ్కి వచ్చేటోడికి మనకైతే 60 వేకెన్సీస్, ముంబై క్లస్టర్కి వచ్చేటోడికి అందులో కళ్యాణ్కి సంబంధించి మళ్ళీ ఇలా కిందకు వచ్చేసి 124 వేకెన్సీస్, నెక్స్ట్ కురాలాకి వచ్చేటోడికి 180 వేకెన్సీస్, నెక్స్ట్ పరేల్ వర్క్షాప్కి వచ్చేటోడికి ఇలా కిందకు వచ్చేసి మనకైతే 303 అలా మనకి డివైడ్ అవుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ మొతుంగా వర్క్షాప్కి వచ్చేటోడికి 547 అట. నెక్స్ట్ ఎస్ఎన్టీ వర్క్షాప్ బైకులాకి వచ్చేటోడికి ఇలా కిందకు వచ్చేసి మనకి 60 వేకెన్సీస్ ఉన్నాయి. క్యారేజ్ అండ్ వ్యాగాన్ డిపార్ట్మెంట్కి వచ్చేటోడికి మనకి డిపోర్ట్ 122 వేకెన్సీస్, ఎలక్ట్రిక్ లోకో షెడ్కి సంబంధించి మనకి 80 వేకెన్సీస్ అయితే ఇలా డివైడ్ అవుతుంది. ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వర్క్షాప్కి ఏమో 118 వేకెన్సీస్. అలాగే వేకెన్సీస్ వైజ్ మనకైతే 51, 47 అలాగే అన్ని క్లస్టర్స్కి మనకైతే ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇచ్చేసారు. ఇప్పుడు మేజర్గా మన యొక్క వేకెన్సీస్లో మనకి అసలు ఏమేం పోస్టులకి హైరింగ్ జరుగుతుందని చూస్తే మనకి ట్రేడ్స్ వైజ్ చూస్తే ఫిట్టరు, వెల్డరు, కార్పెంటరు, పెయింటరు, టైలర్ సంబంధించి, నెక్స్ట్ ఎలక్ట్రీషియన్, మెకానిస్ట్, వెల్డర్, నెక్స్ట్ ప్రోగ్రామింగ్ అండ్ పాసా రోల్ ఉంటుంది కదా, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి, మెకానిక్ డీజిల్కి సంబంధించి, ఎలక్ట్రీషియన్ మెకానిక్ డీజిల్కి సంబంధించి, సో అలాగా మొత్తం అన్ని మన క్లస్టర్స్లోని ఇండివిజువల్గా సిమిలర్ పోస్టులకి ప్రజెంట్ హైరింగ్ అయితే జరుగుతుందన్నమాట. సో ఇంకా మనకి ల్యాబొరేటరీ అసిస్టెంట్స్ ఉంది, ఎలక్ట్రానిక్ మెకానిక్స్ కూడా ఉన్నాయి, వెల్డర్స్, గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ సంబంధించి ఉన్నాయి. నెక్స్ట్ అలాగే మనకి చాలా ఉన్నాయి, మనకి చాలా క్లస్టర్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఇలా చూపిస్తాను అనమాట. ఓకే, సో ఇలా మనకి కార్పెంటర్, ఎలక్ట్రీషియన్ ఇలా అయితే కనిపిస్తుంది. మెకానిక్ మెషిన్ టూల్స్ అండ్ మెయింటెనెన్స్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్, నెక్స్ట్ మెకానిక్ మోటార్ వెహికల్, మెకానిక్ డీజిల్, పెయింటర్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు ఆ యొక్క పర్టికులర్ క్లస్టర్కి మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా అలా కిందకు వచ్చేస్తే మనకి మెకానిక్ మెషిన్ టూల్స్ అండ్ మెయింటెనెన్స్, ఫిట్టరు, కార్పెంటరు, వెల్డరు, ఎలక్ట్రీషియన్, పెయింటరు, జనరల్ అన్నీ కూడా మనకి సిమిలర్గా మనకి ఆ టైప్ ఆఫ్ మనకి జాబ్ రోల్స్ అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 2418 వేకెన్సీస్తో సిమిలర్ వేకెన్సీలో మనకైతే డిఫరెంట్ క్లస్టర్స్కి అయితే వీళ్ళైతే డివైడ్ చేశారు. హౌ టు అప్లై విషయానికి వస్తే మనమైతే అంతా కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాలి. సో ఆన్లైన్లో అప్లై చేయడానికి మనం కొన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. అందులో చూస్తే మనకి స్కానర్ మీ యొక్క ఫోటోగ్రాఫ్ అయితే రెడీ చేసుకోవాలి. దానికి సైజ్ ఎంత ఉండాలి, ఏ సైజ్ ఉండాలి, నెక్స్ట్ ఏ ఫార్మేట్లో ఉండాలి ఇక్కడ ఇచ్చేసారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. నెక్స్ట్ స్కానర్డ్ సిగ్నేచర్ కూడా మీరు అయితే రెడీ చేసుకోవాలి. దానికి సైజు అండ్ దానికి సంబంధించిన ఫార్మేట్స్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ ఇక్కడ చూస్తే మనకి ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్, నెక్స్ట్ సర్టిఫికేట్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, నెక్స్ట్ కన్సల్టేటెడ్ మార్క్స్ మెమో అంటే మనకి ఐటీఐ చేస్తుంటారు కదా ఆ యొక్క కన్సల్టేటెడ్ మార్క్స్ మెమో, నెక్స్ట్ ఎన్సిటీ ఎన్సీవీటీ ఎస్సీవీటీకి సంబంధించిన సర్టిఫికేట్స్, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి, నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ అయితే పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్స్, సర్వీస్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటాయి అవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అవన్నీ కూడా మీరైతే అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. 11th సెప్టెంబర్ మనకి 5 PM కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలని క్లియర్గా తెలుస్తుంది. సో ట్రైనింగ్ పీరియడ్లో మనకి స్టైఫండ్ చూస్తే నేను ఆల్రెడీ చెప్పిన కదా 1 year మనకైతే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. 1 year తర్వాత బయటకు వచ్చేస్తాం. ఆ 1 year కూడా ఎవ్రీ మంత్ మనకైతే 7,000 రూపీస్ వీలైతే మనకైతే స్టైఫండ్ రూపంలో అయితే ఇస్తారన్నమాట. ఎందుకంటే అప్రెంటిస్షిప్ కాబట్టి. ఓకే, సో మొత్తం అంతా కూడా మీరు ఇక్కడ దగ్గర నుండి ఈ డీటెయిల్స్ని కూడా చెక్ చేసుకోండి. మెడికల్ ఫిట్నెస్ కూడా ప్రాపర్గా ఉండాలి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే హెల్ప్ డెస్క్ యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోండి గైస్. సో అలాగా మనకి 26 pages తోటి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ మనకు కావాల్సిన ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ ఓబీసీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ ఇక్కడ మెడికల్ అథారిటీ నుంచి కావాల్సిన ఫార్మేట్స్ అన్నీ కూడా ఇదే పీడిఎఫ్లో మనకి ఇచ్చారు. 26 pagesతో రిలీజ్ అయింది ఈ యొక్క పీడిఎఫ్. ఇది యూజ్ చేసి మీరైతే చక్కగా వెరిఫై చేసుకొని అప్లై అయితే చేసుకోవాలి. ఇప్పుడు అప్లై చేయడం కోసం సింపుల్ మీరు అక్కడ నేను మీకు వీడియో డిస్క్రిప్షన్లో నీ వీదరికి పేజ్ యొక్క లింక్ ఇస్తాను. దాన్ని మీకు ఇచ్చేసి అక్కడ నోటిఫికేషన్ ఎక్స్ప్లోర్ చేయండి. తర్వాత అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తారు. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ మనకి కనిపిస్తుంది. సెంట్రల్ రైల్వేస్ యొక్క అఫీషియల్ పేజ్ గైస్. సో ఫస్ట్ మనం అయితే రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి క్లిక్ హియర్ టు రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేస్తారు. ఇక్కడ మొత్తం చెక్ చేసుకుండేలాగా. సో తర్వాత పర్సనల్ డీటెయిల్స్ మనం అయితే ఇక్కడ ఎంటర్ చేసి మొత్తం డీటెయిల్స్ ఇచ్చి నెక్స్ట్ మీకు ఇచ్చేసి సో తర్వాత ఆ ఒక రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని తర్వాత లాగిన్ చేసి పేమెంట్కి వెళ్ళిపోయి ఫాస్ట్గా పేమెంట్ అయితే చేసేయండి. 100 రూపీస్ అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తారు అనమాట. ఓకే, మంచి అప్డేట్ గైస్. ఎక్కువ మంది షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఐటీ చేసిన వాళ్ళందరూ కూడా ట్రై చేయండి, మిస్ అవ్వద్దు. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ వీడియోతో మరి కలుద్దాం. అందరికీ సెలవు, బాయ్.